ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. భీష్మాష్టమి విశేషం ఏమిటి? భీష్మాష్టమి అంటే ఈ అష్టమికి అంటే మాఘశుద్ధ అష్టమికి భీష్మాష్టమి అని పేరు రావడానికి భీష్ముడు ఈ మాఘశుద్ధ అష్టమి రోజు తనువు చాలించాడు, మరణించాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. కానీ జన బాహుళ్యంలో అందరికీ సాధారణంగా తెలిసినటువంటి విషయం ఏమిటి? మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. కాబట్టి భీష్ముడు మాఘశుద్ధ ఏకాదశి రోజు మరణించాడు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ కొంతమందిలో ఒక నానుడి కూడా ఉంది. మనిషికి మామూలుగా పంచప్రాణాలు అని చెప్తూ ఉంటారు కదా. ఆ పంచప్రాణాల్లో భీష్ముడు అష్టమి రోజు అంటే మాఘశుద్ధం అష్టమి రోజు ఒక ప్రాణాన్ని, ఆ తర్వాత నవమి రోజు ఒకటి, దశమి రోజు ఒకటి, ఏకాదశి రోజు ఒకటి, ఇలా పంచప్రాణాల్ని ఒక్కొక్క రోజు ఒకటి వదిలాడు అనేటువంటి కథనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ నిజానికి మనకి శాస్త్రం చెప్తోంది ఏమిటి, భారతంలో కనిపిస్తోంది ఏమిటి అంటే భీష్ముడు మాఘశుద్ధ అష్టమి రోజే మరణించాడు. అయితే భీష్ముడు మరణించడానికి ఈ అష్టమికి సంబంధం ఏమిటి? దీన్ని మనం ఎందుకు జరుపుకుంటూ ఉన్నాం? ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? దీన్ని మనం ఎందుకు సంస్మరించుకుంటూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. భీష్ముడు ఎలాంటివాడు? భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. తన తండ్రి మళ్ళీ వివాహం చేసుకోవడం కోసమని, తను బ్రహ్మచారిగానే ఉంటాను అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అలా భీష్మ ప్రతిజ్ఞ చేసి ఆయన ఆ జన్మ బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. ఆయన చేసినటువంటి బ్రహ్మచర్య ప్రతిజ్ఞకి, భీష్మ ప్రతిజ్ఞకి దేవతలంతా కూడా మెచ్చి ఆయనకి సద్యో మరణాన్ని ప్రసాదించారట. సద్యో మరణం అంటే ఏ వ్యక్తి అయినా తాను ఎప్పుడు మరణించాలి అని అనుకుంటే అప్పుడు మరణించవచ్చు. అయితే భీష్ముడు భారత యుద్ధంలో దక్షిణాయనం వచ్చిన తర్వాత ఆయన అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద పడుకున్నాడు. ఎందుకు అంటే ఆయన ఉత్తరాయణంలో మరణించాలి అని అనుకున్నాడు. అందుకని దక్షిణాయనంలో ఆయన ఎప్పుడైతే శిఖండిని చూసి అస్త్ర సన్యాసం చేశాడో అప్పటి నుంచి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా అంపశయ్య మీదే ఉన్నాడు. అంటే అంపశయ్య ఎలా తయారు చేశారు? బాణాలతో అంపశయ్యను తయారు చేసి దాని మీద ఆయన పడుకుండిపోయాడు. ఎప్పుడైతే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత, అప్పుడు మకర మాఘం ప్రారంభమైన తర్వాత మనకి రథసప్తమి తర్వాత మరుసటి రోజు అష్టమి రోజు ఆయన తనువు చాలించాడు. అందుకని దీనికి భీష్మాష్టమి అనేటువంటి పేరు వచ్చింది. ఎందుకంటే భీష్మ ప్రతిజ్ఞ చేసి దేవతనంతా మెచ్చి ఆయనకి సద్యో మరణాన్ని ప్రసాదించారు. ఆయన అంటే ఒక ప్రతిజ్ఞ చేస్తే ఒక మాట నెరవేర్చడం కోసం ఆ మాటకి కట్టుబడి జీవితాంతం కూడా ఆయన బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. ఆ తర్వాత అత్యంత పుణ్యాత్ముడు, అందరూ కూడా తలుచుకోదగినటువంటి వాడు భీష్మ పితామహుడు. అందుకని ఈరోజు విశేషమైందిగా చెప్తారు, భీష్మాష్టమి జరుపుకుంటారు. అయితే ఈరోజు చేయవలసింది ఏమిటి? ఆయన్ని మనం తలుచుకుంటాం, తలుచుకోగానే సరిపోదు. ఈరోజు తర్పణం చెయ్యాలిట. భీష్ముడికి తర్పణం చేయటం వలన విశేషమైనటువంటి పుణ్యం వస్తుందిట, అపమృత్యు దోషాలు పోతాయిట, సంతానం కలుగుతుందిట. భీష్ముడిని మార్గదర్శకంగా తీసుకోవటం వలన మాట నెరవేర్చడానికి ఎలాంటి కఠిన పరీక్షల్ని ఆయన ఎదుర్కొన్నాడో తెలుసుకోవటం వలన, ప్రతి వారికి కూడా ఆయన మార్గదర్శకుడు కావటం వలన, అలాంటివన్నీ కూడా మనుషులందరూ పాటించడం వలన ఒక నియమమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం చిక్కుతుందని, తర్వాత తర్పణాలు చేయటం వలన అందరికీ కూడా మేలు జరుగుతుందని, అభీష్టాలు నెరవేరుతాయని చెప్పేసి భీష్మాష్టమిని ప్రత్యేకంగా జరుపుకోవాలి అని చెప్తారు. వంశ వృద్ధి కోసం భీష్మాష్టమి రోజు ఏం చెయ్యాలి? అయితే భీష్మాష్టమి రోజు ప్రత్యేకంగా చేయవలసింది తర్పణాలు. అసలు తర్పణం అనగానే చాలా మంది ఇది బ్రాహ్మణులు చేస్తారు అని అనుకుంటారు. కానీ మనకి నిర్ణయ సింధు, ధర్మసింధు ఏం చెప్తోందంటే అన్ని వర్గాల వారు కూడా భీష్ముడికి ఈరోజు తర్పణం చేయవచ్చు, చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. భీష్ముడికి తర్పణం చేయటం వలన సంతానం కలుగుతుందిట. ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుందిట. వృద్ధులైనటువంటి వాళ్ళు ఇప్పుడు మాకు సంతానం ఎందుకు అనుకోవచ్చు, వివాహం కాని వాళ్ళు ఇప్పుడు మాకు ఈ బెడద లేదు అనుకోవచ్చు. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తోందంటే భీష్మాష్టమి రోజు
అన్ని వర్గాల వాళ్ళు కూడా భీష్ముడి కోసం ఇక్కడ తర్పణం చెయ్యాలి, భీష్మ తర్పణం చెయ్యాలిట. అలా చేయటం వల్ల వాళ్ళ వంశం వృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. తర్పణం అంటే ఏమిటి, తర్పణం ఎవరు చేస్తారు, ఎక్కడెక్కడ చేస్తారు, ఏ సందర్భాల్లో చేస్తారు, ఎందుకు చేస్తారు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. తర్పణం అంటేనే తృప్తి చెందించేది అనేటువంటి అర్థం ఉంది. ఎవరికి తృప్తి చెందిస్తుంది అంటే ఎవరికి మనం తర్పణం చేస్తామో వాళ్ళు తృప్తి చెంది మనని ఆశీర్వదిస్తారు, మనం కోరినటువంటి ఫలితాన్ని ఇస్తారు. నిత్యం కూడా తర్పణం చెయ్యాలి. ఎవరికి తర్పణం చెయ్యాలి? దేవతా తర్పణం చెయ్యాలి, పితృతర్పణం చెయ్యాలి, ఋషి తర్పణం చెయ్యాలి అనేటువంటి విధులు మనకి ఉన్నాయి. దేవతా తర్పణం మనం నిత్యం కూడా చేస్తూ ఉంటాం, పితృతర్పణం నిత్యం చేస్తూ ఉంటాం, ఋషి తర్పణం చేస్తూ ఉంటాం. పర్వటి కాలాల్లో చేయాలి, అసలు నిజానికి నిత్యం చేయాలి. నిత్యం చేయనటువంటి వాళ్ళు కనీసం ప్రత్యేక దివసాల్లో అయినా చేయాలి. పుణ్యనదీ తీరాలకి వెళ్ళినప్పుడు తర్పణం చేయాలి. అయితే పితృదేవతలకి చేసినప్పుడు నువ్వులతో చేస్తూ ఉంటాం. తర్వాత దేవతలకి చేసినప్పుడు బియ్యంతో చేస్తుంటారు, యవలతో చేస్తుంటారు, యవధాన్యంతో చేస్తూ ఉంటారు. నదీ తీరానికి వెళ్ళినప్పుడు నదీ జలాలతో మనం తర్పణం చేస్తూ ఉంటాం. పితృదేవతలకి చేయటం వలన వాళ్ళు తృప్తి చెంది మనని ఆశీర్వదిస్తారు. తర్వాత ఋషి రుణం తీర్చుకోవడం కోసం ఋషి తర్పణం చేస్తూ ఉంటాం ప్రత్యేకమైనటువంటి దివసాల్లో. అలా చేయటం వల్ల ఋషుల ఆశీర్వచనం మనకి దక్కుతుంది. దేవతలకి నదీ తీరాలకు వెళ్ళినప్పుడు ఎవరెవరికి ఏ ఏ మంత్రాలు ఉంటాయో ఆ మంత్ర అధిదేవతలకి తర్పణం చేస్తూ ఉంటాం. అదేవిధంగా మనకి గణపతి తర్పణ ప్రియుడు అంటారు. అంటే శివుడేమో అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, మహాగణపతి తర్పణ ప్రియుడుగా చెప్తారు. అయితే కొన్ని చోట్ల మనం క్షీర తర్పణం కూడా చేస్తూ ఉంటాం. మంత్రాలు చేసిన తర్వాత ఆ మంత్ర సంఖ్యను బట్టి తద్దశాంశంగా అంటే దానికి దశాంశంగా మనం క్షీర తర్పణం గణపతికి చేస్తూ ఉంటాం. ప్రత్యేక దివసాల్లో పండగ రోజుల్లో ప్రత్యేకంగా చేసేటువంటి తర్పణాలు మనకి కనిపిస్తాయి. దీపావళి వచ్చినప్పుడు మనం యమతర్పణం చేస్తాం. యమతర్పణం ఎందుకు చేస్తాం, యముణ్ణి ఎందుకు తలుచుకుంటాం అంటే నరక బాధలు పోవడం కోసం, పితృదేవతలకి కూడా నరక బాధలు పోవడం కోసం, మనకి నరకలోకానికి వెళ్లకుండా ఉండడం కోసం, యముణ్ణి తృప్తిపరచడం కోసం యమతర్పణాలు చేస్తూ ఉంటాం. అయితే భీష్మాష్టమి రోజు మనం భీష్మ పితామహుడికి ప్రత్యేకంగా తర్పణ విధి చెప్పబడింది. ఆ తర్పణ విధి ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఈ భీష్మాష్టమి రోజు తర్పణం చేయాలి. కేవలం బ్రాహ్మణే కాదు, అన్ని వర్గాల వాళ్ళు కూడా చేయవచ్చును అనేటువంటి విశేషం మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు అనేటువంటి గ్రంథాల్లో మనకి కనిపిస్తోంది. అందుకని అందరూ కూడా భీష్మ పితామహుడికి తర్పణం చేయాలి. తర్పణం చేయటం వలన తప్పకుండా వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుందిట.